నిన్న కదా నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అగౌరవంగా అంటే పేపర్లో కానీ రాయలేని భాషతో మాట్లాడని మాట్లాడి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చాలా దారుణంగా మాట్లాడినాడు. దానికి నిరసనగా పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. అంబటి రాంబాబు ఒక గౌరవంగా ఉన్న ముఖ్యమంత్రి, ఎంతో అనుభవమైన ముఖ్యమంత్రి, నీకంటే 20 సంవత్సరాలు పెద్ద, ఏ భాష మాట్లాడకుండా అగౌరవం అదే అక్కడే సరిపోయింది. ఇదే రాయలసీమలో అంటే మొత్తం 4 కోసి చేతులు కోసిందరు. అంత గౌరవమైన మాట్లాడతావా? ఇదే అంబటి రాంబాబు కాదు, ఏ వైసీపీ నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు మీద ఇటువంటి పదజాలం మారితే పులివెందులు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే గుడ్డలిప్పి తరిమి కొడతాం. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు మీద ఈసారి నోరు జారితే ఈసారి బొమ్మలు కాల్చేది కాదు, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి గుడ్డలు ఇప్పి కొట్టే పరిస్థితి తీసుకొస్తాం, కొడతాం కూడా. ఇదే పద్ధతిగా నోరు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. వాళ్ళు నోరు జారితే మేము చేయి జారాల్సి వస్తుంది. అందుకు కాబట్టి దానికి ఫస్ట్ నిరసన. దీనితో ఆగితే పర్వాలే, ఈసారి జారితే చాలా ఘోరంగా ఉంటుంది. వైసీపీ నాయకులు కూడా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకొని ఒక గౌరవమైన ముఖ్యమంత్రి ఏది మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలని ఫస్ట్ మాట్లాడి నేర్చుకోను. ఇది మాట్లాడే సరి విధానం లేకనే వాళ్ళకి ఇప్పుడు సీట్లు 11 సీట్లకు వచ్చింది. ఇందు ముందు అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా ఇట్లా మాట్లాడే ప్రజల్లో చులకన ఇట్లా వచ్చింది. ఇట్లా మాట్లాడితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఈసారి మాత్రం వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే నిరసన ఏం లేదు, బజార్లు ఎండబడి కొట్టడమే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.